సార్ నమస్కారం సార్. సార్ మన కలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం అనేది దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది. ఇప్పటికి కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పేసి. అయితే దీంట్లో కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దీని వెనకాల ఒక డ్రగ్ మాఫియా ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. కేవలం డ్రగ్ మాఫియా వల్లనే ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి ఈ విధంగా హత్య చేశారని కూడా చెప్తున్నారు సార్. మరి ఈ డ్రగ్ మాఫియా ఏంటి? ఎందుకు ఆ అమ్మాయిని ఈ విధంగా చంపాల్సొచ్చింది? మీరేం చెప్తారు సార్? ఏం విషయాలు బయటపడ్డాయి అసలు? కలకత్తాలో ఆహ్, మన డీ డీ కా డీజీ కార్ హాస్పిటల్ ఉంది. దాంట్లో ఒక అమ్మాయిని లాస్ట్ గురువారం అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. అది మనందరికీ తెలుసు. ఆ అమ్మాయి బాడీ పార్ట్స్‌లో అనేక పార్ట్స్ నుంచి బ్లడ్ రావడం, మెడ ఎముక ఇరగడం, కళ్ళు ఇవన్నీ దెబ్బతినడం, కంట్లో ఆమె అద్దాలు గుచ్చుకోవడం, ఇవన్నీ అతి దారుణంగా, కిరాతకంగా ఆమెని చంపారు. వీడు సంజయ్ రాయ్ అనే ఒక అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడేందంటే రోజుకొక మలుపు ఈ కేసు తిరుగుతుంది. ఆల్రెడీ మమతా బెనర్జీ డెడ్‌లైన్ పెట్టింది పోలీసులకి. వీళ్ళు సాల్వ్ చేయకపోతే నేను సీబీఐకి ఇస్తానన్నారు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు హైకోర్ట్‌కెళ్లారు. హైకోర్ట్ జడ్జి ఇమ్మీడియేట్‌గా సీబీఐకి ఆదేశించారు. సండే నుంచి సీబీఐ రంగంలోకి లాస్ట్ సండేనే 1 వీక్ బ్యాకే సీబీఐ రంగంలోకి దిగింది. దాని తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో సంచలనమైన విషయాలు తెలిసారు. దాదాపు 150 గ్రాముల వీర్యము ఆ అమ్మాయి బాడీలో దొరికింది. అదంతా కూడా ఆ వీర్యం ఒక్కరిదే కాకపోవచ్చు. మల్టిపుల్ వ్యక్తులది కావచ్చు. అందుకని గ్యాంగ్ రేప్ జరిగుండొచ్చు అని కూడా ఒక ఆహ్, ఆహ్, పాజిబిలిటీ అని చెప్పారు. అయితే వినేష్ గోయల్ డీజీపీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇవన్నీ అబద్ధాలు, పుకార్లు ఇవేమీ లేదు. పోస్ట్ మార్టం కూడా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జరిగింది. దాన్ని కంప్లీట్‌గా మేము వీడియో రికార్డ్ చేసాము. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా కంప్లీట్‌గా రావాలి. 150 గ్రాముల వీర్యం అనేది అబద్ధము. అది కూడా ఒక్కరిదే ఇప్పటి వరకు ఉంది తప్ప, వివిధ వ్యక్తులకు చెందిన వీర్యం దొరికినట్టుగా ఎక్కడా ఇంతవరకు మాకు సాక్ష్యాలు లేవు. అట్లాగే ఒక హత్య ఒక మరణం జరిగినప్పుడు మేము దాన్ని అనుమానాస్పద మరణంగా ఫస్ట్ పరిగణించి ఎంక్వైరీ మొదలు పెడతాము. తర్వాత ఫ్యాక్ట్స్ వచ్చే కొద్దీ అది ఆత్మహత్య, హత్య అనేది మేము చెప్తాము అనేది ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. కానీ డాక్టర్ల బృందం అంతా కూడా ఎవరు నమ్మట్లేదు. వాళ్ళు మొన్న ఆ యూనివర్సిటీ హాస్పిటల్ మీద దాడి చేశారు, ధ్వంసం చేశారు ఫర్నిచరు. దీంతో మళ్ళీ ఒకసారి దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ భయభ్రాంతాలకు చెందారు. ఇప్పుడు కొన్ని విషయాలు బయటకొచ్చాయి. అదేందంటే అసలు దీని వెనక సంజయ్ రాయ్ అనే ఒక్కడే లేదు. ఎందుకంటే వాడు ఫస్ట్ 7 గంటలకు వెళ్ళాడని చెప్తున్నారు. మళ్ళీ రాత్రి 11 గంటలకెళ్ళాడు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 తర్వాత వెళ్ళాడని చెప్తున్నారు. ఈ టైంలో వాడు మద్యం సేవిస్తూనే ఉన్నాడని చెప్తున్నాడు. ఇంత హెవీ డ్రింకరు వాడు వెళ్ళి అంత దారుణంగా అమ్మాయిని చంపగలడా? ఎందుకంటే ఆ అమ్మాయి పెనుగులాడింది, ఫైట్ చేసింది. అట్లాంటప్పుడు ఈ ఫుల్లుగా తాగేసున్న వ్యక్తి అంత బలంగా అమ్మాయిను ఇన్ని గాయాలు వచ్చే విధంగా చేయగలడా? ఒక్కడే చేయలేదు. దీని వెనక డ్రగ్ మాఫియా ఉంది. కలకట్టాలో డ్రగ్ మాఫియా చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఈ డ్రగ్ మాఫియాని కర్ల్ చేయలేదు. ఆహ్, తృణమూల్ కాంగ్రెస్ చాలా మంది డ్రగ్ మాఫియా వెనక ఉన్నారనేది ఒక వాస్తవం అని అక్కడ చెప్తున్నారు. సో, డ్రగ్ మాఫియాకి సంబంధించి హాస్పిటల్‌లో కూడా పని జరుగుతుంది. కొంతమంది డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయినారు. ఇదంతా ఈ అమ్మాయికి తెలిసిపోయింది. ఆ అమ్మాయి బయట పెట్టే కార్యక్రమంలో ఉంది. అందుకనే ఆ అమ్మాయిని బయట పెట్టనీయకుండా వీళ్ళు ఆహ్, బెదిరించడానికి వెళ్లారు. ఆ అమ్మాయిని టార్చర్ చేశారు. ఆ టార్చర్ చేసే క్రమంలో ఆ అమ్మాయి పెనుగులాడింది. వాళ్ళకు లొంగలేదు. అప్పుడు ఆ అమ్మాయిని అత్యంత క్రూయల్‌గా వాళ్ళు అత్యాచారం చేసి హత్య చేశారు అని ఇప్పుడు వర్షన్ వస్తుంది. ఆ టార్చర్ చేయడమే ఇదంతా గూడా. కళ్ళల్లోకి అద్దాలు గుచ్చడం గావచ్చు, నోటి మీద, ముఖం మీద గుద్దులు గావచ్చు, కడుపులో ఇంటర్నల్ బ్లీడింగ్ గావచ్చు, కాళ్ళ మీద గాయాలు గావచ్చు, మర్మాంగాల్లో బ్లడ్ గావచ్చు, ఇవన్నీ గూడా వీళ్ళు ఆమెను టార్చర్ చేశారు. చెప్పకుండా ఆమెను చేద్దామని, బెదిరిద్దామని ట్రై చేశారు. ఆ క్రమంలో ఆమె లొంగకపోయేసరికి ఈమె బతికుంటే మనకు ప్రమాదం అని జెప్పి వాళ్ళు అత్యాచారం చేసి చంపేశారు అని ఇప్పుడు చెప్తున్నారనమాట. ఇదిప్పుడు ఒక్కసారిగా షాకింగ్‌గా ఉంది. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్‌లోనే ఒక హాస్పిటల్‌లోనే ఒక డాక్టర్, మహిళా డాక్టర్‌కి రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉందని ఒక రకంగా దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరూ భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనకి ఈ మధ్య కాలంలో చూస్తే డాక్టర్లలో మహిళా డాక్టర్ల సంఖ్య బాగా పెరుగుతా ఉంది. ముఖ్యంగా
మనకి మొదటి డాక్టర్ ఆనందబాయి జోషి అంటారు. ఆమె 1886 అంటే 125 ఏళ్లకు ముందు ఫస్ట్ మహిళా డాక్టర్‌గా ఈమె రికార్డ్ సృష్టించింది ఇండియాలో. అప్పటినుంచి మెల్లగా మొత్తం డాక్టర్లలో మహిళల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే మొత్తం మెడికల్ స్టూడెంట్స్‌లో 51% మహిళలున్నారు. అయితే వీళ్ళు ప్రాక్టీస్‌లకొచ్చేసరికి ఇది బాగా రేటు పడిపోయి 23% మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు. మహిళా సర్జన్‌ల సంఖ్య ఓవరాల్ సర్జన్స్‌లో 10% మాత్రమే ఉంది. అంటే ఒక పక్క మెడికల్ ఫీల్డ్ ఎడ్యుకేషన్ లేక మహిళలు అబ్బాయిల కంటే ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. కాకపోతే ప్రాక్టీస్‌కొచ్చేసరికి తక్కువ మందే ప్రాక్టీస్‌లకి వస్తున్నారు. ఇది ఎందుకంటే వాళ్ళకి ఇటువంటి భద్రత విషయం కావచ్చు, అనేక రకాల నెగెటివ్ యాస్పెక్ట్స్ పనిచేస్తున్నాయి. పేరెంట్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు, చదువుకోమని చెప్తున్నారు. ఆహ్, మా సిస్టర్ సన్ క్లాస్‌లో కూడా వీళ్ళు 90 మంది ఉంటే మహిళలు 110 మంది ఉన్నారు ఎంబీబీఎస్‌లో. గవర్నమెంట్ కాలేజీలో. సో, ఆ స్థాయిలో మహిళల సంఖ్య పెరుగుతుంది గానీ, యాక్చువల్ ప్రాక్టీస్‌కొచ్చేసరికి తగ్గుతుంది. అయితే మన పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో మనకంటే ఎక్కువ ఉన్నారు. 70% వరకు అక్కడున్నారు. మనకి 51% మనకుంటే వాళ్ళ దీంట్లో 70%. అక్కడ మహిళల ప్రాక్టీస్ వచ్చేసరికి అక్కడ కూడా 15-20% అక్కడ కూడా దాటట్లేదు. అంటే ఓవరాల్‌గా మెడికల్ ఫీల్డ్‌లో మహిళల సంఖ్య ఓవరాల్‌గా పెరుగుతుంది. అయితే మొత్తంగా స్టెమ్ అంటారు. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మెడికల్ స్టెమ్ అంటారు. ఈ స్టెమ్‌లో చూసుకున్నప్పుడు మహిళల సంఖ్య 43% ఇండియాలో ఉంది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ వరల్డ్ అన్నమాట. సో, ఇలాగ మహిళల సంఖ్య పెరుగుతుంటే ఈ కలకట్టా సంఘటన ఒక్కసారిగా దేశంలో ఉండే మహిళా డాక్టర్లలో కావచ్చు, వాళ్ళ పేరెంట్స్‌లో కావచ్చు, ఒక భయభ్రాంతమైన పరిస్థితికి అది ఒక కారణంగా మారిపోయింది. దీన్ని ఇప్పుడు పారదర్శకంగా బయటపడతారా? ఎందుకంటే అక్కడ రాజకీయాలున్నాయి. అక్కడ మమతా బెనర్జీ ఉంది. అక్కడ బీజేపీ మమతా బెనర్జీకి యాంటీగా ఈ సంఘటనను ఉపయోగించుకుందామని బీజేపీ ప్లాన్ చేస్తుంది. బీజేపీ మమ్మల్ని బదనాం చేస్తుందని మమతా బెనర్జీ దీన్ని వేరే రకంగా చూసే అవకాశం ఉంది. అయితే లక్కీగా దీన్ని కోర్టులు ఇప్పుడు ఎంటర్ అయినాయి. ఆల్రెడీ హైకోర్టు దీంట్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు సుప్రీం కోర్టులో సుమోటోగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ కేసుని స్వీకరించి రేపటి నుంచే ఆయన విచారణ మొదలుపెడుతున్నాడు. అందువల్ల కొంత ఆశాజనకంగా కోర్టుల యాక్టివిజం అనేది, జ్యుడిషియల్ యాక్టివిజం అనేది కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది. మనకి డివై చంద్రచూడ్ వచ్చాక జ్యుడిషియల్ యాక్టివిజం అనేది బాగా అడ్వాన్స్ అయింది, పెరిగింది. ప్రజలకు న్యాయాన్ని అందించడంలో సుప్రీంకోర్టు పాత్ర బాగా మనకి కనిపిస్తుంది. సో, ఈ యాంగిల్‌లో తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు రేపు ఎంటర్ అయిన తర్వాత ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? ఎందుకంటే దేశమే ఇవాళ ఈ కేసుని చాలా క్లోజ్‌గా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. ఆ అమ్మాయికి ఏం జరిగింది? ఎందుకు? ఎవరు చేశారు? డ్రగ్ మాఫియా ఉంటే దాన్ని మోడీ ప్రభుత్వం అరికట్టలేందా? పట్టుకోలేందా? ఒకవేళ ఆహ్, మమతా బెనర్జీ ప్రభుత్వం కాపాడుతుంటే మోడీ ప్రభుత్వం దీన్ని చూస్తూ ఎందుకు ఊరుకుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. సీబీఐ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి కూడా వారం రోజులైంది. ఇప్పటివరకు వాళ్ళు ఏమి కనుక్కోగలిగారు? ఏం సాధించారనేది అడుగుతున్నారు. ఎందుకంటే సీబీఐ కూడా చాలా కేసుల్లో సంవత్సరాలు తీసుకుంటుంది. మనం వివేకానంద రెడ్డి కేసే చూసుకున్నాం. 5 ఏళ్ళు దాటింది. ఇప్పటివరకు అదేం కొలిక్కి రాలేదు. సో, ఇంక జగన్‌దైతే 11 ఏళ్లుగా జగన్ బెయిల్ మీద బయటున్నాడు. సో, ఇలాగా ఈ కేసుని సత్వరం చేయాలి. మమతా బెనర్జీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టి నేను ఇమ్మీడియేట్‌గా ఉరిశిక్ష పడే విధంగా చూస్తాను. నేను పర్సనల్‌గా ఉరిశిక్షకు వ్యతిరేకమైనప్పటికీ ఈ కేసులో మాత్రం అతనికి తగిన శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టడానికి నేను రెడీగా ఉన్నానని మమతా బెనర్జీ చెప్పింది. ఇప్పుడైతే ఆమె పరిధిలో కూడా లేదు. సుప్రీం కోర్ట్‌కెళ్ళిపోయింది కాబట్టి ఈ కేసు సుప్రీం కోర్ట్ పరిధిలో ఉంది. కానీ డ్రగ్ మాఫియా దీని వెనక ఉందని మాత్రం వార్తలు బయటకొస్తున్నాయి. దీన్ని డీజీపీ మాత్రం ఖండించాడు. డ్రగ్ మాఫియా ఉందా లేదా ఇప్పుడైతే మేము చెప్పలేము. మా ఎంక్వైరీలో ఇప్పటివరకు ఈ సంజయ్ రాయ్ ఒకడే చేశాడని చెప్తున్నారు. కానీ ఆ ప్రిన్సిపాల్ మీద చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపాల్ మీద అసలు ఇతను కూడా డ్రగ్ మాఫియాలో భాగం. అతని భార్య ప్రెగ్నెంట్ అయితే కూడా కాలితో తన్నాడు గతంలో. అతని మీద కేసుంది. అట్లాంటి ఒక క్రూయల్ ఫెలో అతను ఈ ఈ అమ్మాయి మీద గూడా నెగెటివ్‌గా ప్రచారం మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మ, నాన్నకి గూడా ఆత్మహత్యని వాళ్ళని నమ్మించడానికి ట్రై చేశాడు.
అని ఆరోపణలు వస్తున్నాయి. హత్య కేసు అనేది దేశాన్ని, ప్రపంచాన్ని ఇవాళ కుదిపేస్తుంది. ప్రపంచంలో ఉండే ఇండియన్స్ అంతా కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. ఇందులో మనకు న్యాయం జరగాలని, ఇటువంటి పునరావృతం కాకూడదని, డ్రగ్ మాఫియా ఉంటే దాన్ని సీరియస్‌గా దాని మీద చర్య తీసుకోవాలని మనం అందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.